ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం నాగనగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు సుదర్శన్ పద్మగారులు మరియు సహోదరులు రత్నమ్మ, కనకమ్మ, కన్నమ్మ గారులు, కుమారులు వెంకీ, మధుబాబు, కుమార్తె ప్రీతి గారికి కొవ్వూరు గురుకుల పాఠశాలలో సీటు వచ్చినందున సహకారం ఇస్తున్నారు. సుదర్శన్ గారికి, పద్మ గారికి, రత్తమ్మ, కన్నమ్మ, వెంకీ, మధుబాబు గారికి ప్రత్యేక వందనాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి మీకు వందనాలు. వాక్యం వినటానికి శ్రద్ధతో ఆసక్తితో వచ్చిన బిడ్డలను దీవించండి. ప్రీతికి మీరు ఇచ్చిన సీట్ కొరకు వందనాలు. సుదర్శన్ గారి కుటుంబాన్ని దీవించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారాన్ని పంపండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. ఈ అధ్యాయంలో యెహోరాము యొక్క కుమారుడైన యెహోయాహాజు అహజ్యాగా పిలువబడుతూ పరిపాలనలోనికి వచ్చాడు. ఇతడు పరిపాలన చేస్తున్నప్పుడు ఇతని తల్లి యెహోరాము భార్య ఆహాబు కుమార్తెగా చెప్పబడిన అతల్య అతనిని చెడు మార్గంలో పెంచింది. క్రీస్తు పూర్వం 842లో ఇతడు రాజ్యం చేసినట్లుగా భావిస్తారు. చెడుకు పర్యావసానంగా దేవుని శిక్ష ఏమిటనేది ఈ అధ్యాయం మనకు చెబుతాంది. దేవుని వాగ్దానాలు ఏ విధంగా కాపాడబడతాయి అనేది ఇందులో చెప్పబడుతుంది. దేవుడైన యెహోవా దావీదునకు వాగ్దానం చేశాడు, నీ సంతతి సింహాసనం మీద ఎప్పుడు ఉంటుంది అని. యెహోరాము దుర్మార్గుడు. యెహోరాము యొక్క సంతానంలో కుమారులు చంపబడ్డారు. కనిష్ఠుడైన యెహోయాహాజు మాత్రం బ్రతికాడు. దేవుడు దావీదు యొక్క వంశములో రెహబాము యొక్క క్రమంలో ఒక వ్యక్తిని కాపాడుతూ రాజరికాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదే ఆశ్చర్యం. యూదావారు దేవుని విడిచి తొలగిపోయిన దేవుడు తన ప్రమాణం చొప్పున, వాగ్దానం చొప్పున వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండటం, వారిని సమూల నాశనం చేయకుండా సింహాసనం మీద ఒక్కడిని నిలపటం ఎప్పుడు ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. 22వ అధ్యాయంలో అహజ్యాగా పిలువబడిన రాజు యెహోరాము అతల్యాల కుమారుడు, కనిష్ఠుడు యెహోయాహాజు అనేవాడు. చదువుతాను, చూడండి. అరబీయులతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజునుగా చేసిరి. ఈ ప్రకారం యూదా రాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యాన్ని పొందాడు. చూడండి, 21వ అధ్యాయములో 13వ వచనంలో 14వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, సహోదరులను చంపినందున దేవుడు యెహోరాము కుటుంబం మీదకు శిక్షను తీసుకుని వచ్చాడు. కూషీయుల చేరువనున్న అరబీయులు వచ్చి అతని సంతానాన్ని చంపినట్లు 17వ వచనంలో వ్రాశాడు. చూడండి, దేవుడు ఒక శేషాన్ని మిగిల్చాలి గనుక ఇతని సంతానం నాశనం కాకుండా ఆగింది.
అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం మాత్రమే ఏలాడు. ఇతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. ఒమ్రీ కుమార్తె ఆమె పేరు అతల్య దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారణమైరి. యూదా వారికి రాజుగా రావటం అనేది సాధారణ విషయం కాదు. దేవుని యొక్క అద్భుత హస్తం చేత మాత్రమే అది సాధ్యమయ్యేది. దావీదు యొక్క వంశములో దేవుని వాగ్దానం ప్రకారం సింహాసనం మీదకి వచ్చిన వారు దేవునికి లోబడినప్పుడే వర్ధిల్లారు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడిచినప్పుడే నెమ్మది పొందారు. వారు అన్యుల యొక్క ప్రభావం చొప్పున పనిచేసినప్పుడు వారు నష్టపోయారు. ఒమ్రీ కుమార్తె అయిన అతల్య ఆమె చేసినటువంటి భయంకరమైన కృత్యాలు, ఘోరమైనటువంటి కృత్యాలు ఈ తరువాత అధ్యాయంలో రాయబడుతూ కనిపించాయి. ఈమె తన కుమారునికి దుర్మార్గాన్ని నేర్పిందట. 42వ ఏట రాజు అయిన అహజ్యా 1 సంవత్సరమే పరిపాలించడానికి కారణం ఏమిటంటే సొంత తల్లి దుర్మార్గాన్ని నేర్పింది. వింటున్నారా? తల్లి బిడ్డను ఏ విధంగా పెంచాలి? వాక్యంలో మనం చూస్తున్నప్పుడు తల్లి ఎట్టిదో బిడ్డను అట్టిదే అని వ్రాస్తాడు. తల్లి ఎట్టిది? దుర్మార్గురాలు. బిడ్డను ఎట్లా పెంచింది? దుర్మార్గురాలుగానే పెంచింది. దేవుడు సింహాసనం ఇచ్చాడు అనే జ్ఞానం లేకుండా ఈ యొక్క అతల్య ఆమె కుమారుడైన అహజ్యాను చెడ్డ మార్గంలో పెంచింది. ఎప్పుడైతే చెడు మార్గంలో ఆమె పెంచిందో అతడు తన యొక్క పితరులైన యెహోషాపాతు, ఆసా వంటి వారిని మాదిరిగా తీసుకోకుండా ఇశ్రాయేలు రాజులైన అహాబు వంటి వాడుగా తయారయ్యాడు. బ్యాడ్ రోల్ మోడల్స్ను మన పిల్లలకు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయకూడదు. వింటున్నారా? లైఫ్లో నెగటివ్ షేడ్స్ను ఇంట్రడ్యూస్ చేయకూడదు. అట్లా చేస్తే వారి బాల్యంలో వారి జీవితాల మీద ఆ ముద్ర పడిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకు చాలా తేటగా నేర్పిస్తోంది. పిల్లలను దేవుని యందు భయభక్తులతో పెంచాలి. కానీ దుర్మార్గములో పెంచింది ఈమె. దాని పర్యవసానం ఏమిటి? చెడు నడత నడిచాడు దేవుని దృష్టికి. దేవుని దృష్టికి చెడు నడత నడిచినప్పుడు దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వస్తుందనేది వాస్తవం. కనుక ఈనాడు క్రైస్తవ సమాజం తమ బిడ్డలను దేవుని దృష్టికి అనుకూలతలో నడవటం నేర్పించాలి. అందుకనే వారి బాల్యము నుంచే వారికి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పాలి. దేవుని యొక్క నీతి సంబంధమైనటువంటి గాథల చేత వారిని ఇన్స్పైర్ చేయాలి. మిషనరీస్ యొక్క జీవితాల చేత వారిని ఛాలెంజ్ చేయాలి. అలా కాకోకుండా బ్యాడ్ మోడల్స్ను వారికి ఇంట్రడ్యూస్ చేశారనుకోండి. ఈనాడు చాలామంది తమ పిల్లలకు బిల్ గేట్స్ను లేదంటే కనుక టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఐడియాలజీస్ అంతా కూడా, రోల్ మోడల్స్ అంతా కూడాను హ్యూమన్ బీయింగ్స్లో, మనుషులలో ఉత్కృష్ట తారాస్థాయికి చేరిన వ్యక్తులను చేస్తున్నారు. కొందరు పిల్లలు మైకేల్ జాక్సన్ను ఇంట్రడ్యూస్ చేశారు వారి పిల్లలకి. వారి ఉద్దేశం ఏమిటంటే ఈ భౌతిక లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతులే, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు అట్లాంటి వారిని కాదు ఇంట్రడ్యూస్ చేయాల్సింది. కనుక నీ యాటిట్యూడ్ని బట్టి నీ ఇంట్రడక్షన్ ఆధారపడి ఉంటుంది.
నీ బిడ్డలు ఏం కావాలని ఆలోచిస్తున్నావు? నీ బిడ్డలు ఎలా ఉండాలని ఆలోచిస్తున్నావు? దావీదు భక్తుని ఉదాహరణ తీసుకోండి. దావీదు భక్తుడు ఒక పెద్ద చక్రవర్తి. అటువంటి వాడు ఏం కోరాడో తెలుసా? దేవా, నా బిడ్డలు నీ పాదముల సన్నిధిలో ఉంటే అదే చాలు నాకన్నాడు. సింహాసనం ఈ ప్రభువా అని అడగలేదు, పాద సన్నిధి ఈ ప్రభువా అని అడిగాడు. యాటిట్యూడ్ డిఫరెన్స్. దావీదు కోరుకున్నట్లుగా మనం కోరుకోవాలి. దావీదు తన కుమారుడిని సొలొమోనుకి హెచ్చరికలు చేసినట్లుగా మనం బిడ్డలకు హెచ్చరికలు చేయాలి. కానీ అతల్య దుర్మార్గాన్ని నేర్పించింది. దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని బిడ్డలకు నేర్పిస్తే వారు పెద్దవారైనప్పుడు మరింత దుర్మార్గులు అవుతారు. తర్వాత బ్యాడ్ కౌన్సిలర్స్. చూడండి, జీవితంలో వైఫల్యం చెంది స్థిరమైన జీవితం లేక చెల్లాచెదురుగా తిరుగుతున్నటువంటి వ్యక్తులు చాలా కుటుంబాల్లో ఉంటారు. వారి దరికి మన పిల్లలను చేర్చి వారి యొక్క కౌన్సిలింగ్లో కనుక పెరిగే అవకాశం కల్పించామో స్వకీయ నాశనానికి వెళ్తారు. ఇక్కడ అదే జరిగింది. అతని తండ్రి మరణమైన తరువాత అతలియా సంబంధికులైనటువంటి వారు అతనికి ఆలోచనకర్తలయ్యారు. దే బికేమ్ ద కౌన్సిలర్స్ ఫర్ హిమ్. అతనికి ఆలోచనకర్తలు ఎవరు? సజెషన్ ఇచ్చేవారు ఎవరంటే బ్యాడ్ మోటివ్స్ అండ్ యాటిట్యూడ్స్ కలిగిన వారు, చెడు ఉద్దేశాలు, చెడు అంతరంగం కలిగిన వారు మోటివేటర్స్ అయినప్పుడు చెడునే మోటివేట్ చేస్తారు. పొలిటికలైజేషన్తో ఉన్నటువంటి వారు పొలిటికలైజ్డ్ ఇష్యూస్నే మోటివేట్ చేయగలుగుతారు. కనుక మనం స్పిరిచువలైజ్డ్ పర్సనాలిటీస్ యొక్క కౌన్సిలింగ్లోనికి వెళ్ళాలి. చూడండి, ఒక విడాకుల భార్యాభర్తల తగాదాలో ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయితే అడ్వకేట్ అప్రోచ్ చెబుతాడు, ఒక పాస్టర్ని అప్రోచ్ అయితే ఒక పాస్టర్ కౌన్సిలింగే ఇస్తాడు. కనుక కుటుంబాలను నిలబెట్టడంలో ఎవరి కౌన్సిలింగ్కి వెళ్తున్నాం మనం? కాబట్టి నీ కౌన్సిలర్ ఎవరు అనేది నువ్వు చూసుకోవాలి. ఎప్పుడు నీ ఆలోచన కర్తలు ఎవరు? నిన్ను నడిపించడానికి, నువ్వు నడవటానికి కావాల్సిన ఆలోచనలు సప్లై చేసేది ఎవరు? దాన్ని బట్టి నువ్వు జాగ్రత్త పడాలి. అలా చేయకపోయాడు కాబట్టి అహజ్యా ఏమైపోయినాడు? అతనికి నాశనానికి కారకులయ్యారు. కొందరు కొన్ని కుటుంబాల్లో బిడ్డలు మాటలు వింటలేదని చెబుతూ ఫలానా వ్యక్తి వీడికి పరిచయం అయిన తర్వాత అండి వీడిలా పాడైపోయాడు అని అంటాం మనం తేటగా చూస్తున్నాం. ఎందుకు ఆ వ్యక్తికి ఆకర్షితులవుతారో మాకు తెలియదండి అని ఒక పెద్ద ఆయన తన కుమారులు తన మాట విననప్పుడు చాలా బాధపడుతున్నాడు. నేను ఎంతో ప్రేమ చూపిస్తానండి, ఎన్నో వనరులను ఇచ్చానండి, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు నా బిడ్డల దగ్గరికి వస్తాడు, ఏమేమో చెబుతాడు, నా మాటలు వినరు, వాడి మాటలే వింటున్నారు, తిరుగుబాటుదారులు అవుతున్నారు, బిడ్డలు పాడైపోతున్నారండి అని బాధపడుతున్నాడు. సోదరుడా, సోదరి, తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాం? ఎటువంటి ఆలోచన కర్తలు మన బిడ్డలను చేరుతున్నారనేది, ఎటువంటి వ్యక్తుల ఆలోచనల చొప్పున మన వాళ్ళు నడుస్తున్నారు అనేటువంటిది మనం గమనించాలి. గమనించి దాన్ని సరిచేయాలి. లేకపోతే బిడ్డలు నాశనం అవుతారు. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించాడు కనుక ఏం చేస్తున్నాడు? రామోత్ గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేయటానికి అహాబు కుమారుడైన యెహోరాముతో కూడా వెళుతుండకి సిద్ధపడ్డాడు. సిరియనులు చాలా స్ట్రాంగ్ సోల్జర్స్ ఉన్నటువంటి ఆర్మీ. సిరియనులతోటి యెహోరాము అనేటువంటి ఇజ్రాయేలు రాజు యుద్ధానికి వెళ్తుంటే అతనితో ఫ్రెండ్షిప్ చేయటానికి ఇతను బయలుదేరి యుద్ధానికి వెళ్తున్నాడు. యెహోరాము గాయాల పాలైపోయాడు. హజాయేలు స్నేహం చేసి వెళ్ళినందుకు ఇతను కూడా తరుముతున్నాడు. విచిత్రం ఏమిటంటే, ఇక్కడ జరిగిన సన్నివేశం ఏమిటంటే, దేవుని ఉగ్రత ఇశ్రాయేలు రాజైన యెహోరాము మీదకి వచ్చింది. ఆ ప్రక్రియలో, ఆ భాగంలో గాడ్స్ జడ్జిమెంట్ అతను పొందుకుంటున్న సమయంలో దేవుడు హజాయేలు ద్వారా యెహోరామును అణిచివేస్తున్నాడు, ఇశ్రాయేలు రాజును.
దేవుని చేత అణిచివేయబడుతున్న వ్యక్తికి సహాయం చేయడానికి వెళ్ళాడు అంటే దేవునికి వ్యతిరేకంగా నిలబడటానికి అహజ్యా ముందుకు పోతున్నాడు. చూస్తున్నారా? కొన్ని సందర్భాల్లో చెడు మార్గంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించమనేటువంటి రిక్వెస్ట్లు వస్తాయి మనకి. వింటున్నారా? చెడు మార్గంలో ఉన్న వ్యక్తిని ఎంకరేజ్ చేయమని, కాపాడమని చాలా రిక్వెస్ట్లు వస్తాయి. ఆ సందర్భంలో చాలా విషయాలు చెబుతారు. అతన్ని అన్న వరుస అవుతాడు, తమ్ముడు వరుస అవుతాడు, మన ఇంటి పేరు వాడు, మన ఊరి వాడు, మన కులం వాడు, మన సంబంధికుడు, ఇతను మనం కాపాడకపోతే ఎట్లా, మనం సేవ్ చేసుకోకపోతే ఎట్లా. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి విషయాలు మనలను మోటివేట్ చేసి చెడుకు ఫలితం పొందుతున్న వ్యక్తికి సహాయం చేసి తప్పించాలని ప్రయత్నం చేస్తామో మన మీద కూడా ఆ చెడు యొక్క ప్రభావం పడిపోతుంది. వింటున్నారా? ఒక దుర్మార్గుణ్ణి దేవుడు శిక్షిస్తున్న సందర్భంలో ఆ దుర్మార్గుణ్ణి నీవు రక్షించే ప్రయత్నం కోసం వెళితే ఆ శిక్షలో నీకు కూడా భాగం వచ్చేస్తుంది. నువ్వు కూడా ఆ పనిష్మెంట్లో భాగస్థుడు అయిపోతావు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే హజాయేలు అనేటువంటి సిరియా రాజుతో యుద్ధం చేయటానికి వెళ్ళినటువంటి ఇజ్రాయేలు రాజుని యెహోరాముకు అహజ్యా సపోర్ట్గా వెళ్ళాడు. అతడు గాయాల పాలైపోయాడు. ఆ తరువాత అతడు పారిపోయి గాయమునకు బాగు చేసుకుని యెజ్రెయేలుకు వచ్చేశాడు. అహాబు కుమారుడైన యెహోరాము రోగి అయి ఉన్నాడని యూదారాజైన యెహోరాము కుమారుడు అహజ్యా విని అతను దర్శించడానికి యెజ్రెయేలుకు వెళ్ళాడు. యెహోరాము వద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. ఇది అండర్లైన్ చేసుకోండి. యెహోరాము వద్దకు అతడు వచ్చుట చేత బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, చెడ్డ వ్యక్తులతో దుర్మార్గులతో స్నేహానికి వెళ్ళుట చేత దేవుని కోపం అతని మీదకి వచ్చింది. దేవుడు శిక్షిస్తున్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళాడు, స్నేహం చేయటానికి వెళ్ళాడు, కౌన్సిల్ చేయటానికి వెళ్ళాడు. ఏం మాట్లాడాడు అక్కడ ఇక్కడ రాయలేదు, కానీ దేవుని ఉగ్రత మాత్రం అతని మీదకి వచ్చేసింది. ఎట్లనగా అతను వచ్చినప్పుడు అహాబు సంతతి వాడు నిర్మూలన చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదకి యెహోరాము మీదకు పోతానికి అతను బయలుదేరాడు. యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు యూదా వారి అధిపతులను అహజ్యా పరిచారకులను ఉన్న అహజ్యా సోదరులను చూచి వాడిని హతం చేశాడు. అతను అహజ్యాను వెతికాడు. అహజ్యా షోమ్రోన్లో దాగి ఉన్నాడు. అతను పట్టుకుని యెహూ దగ్గరికి తీసుకొచ్చారు. యెహూ వెనక ముందు చూడలేదు, వీడు ఎవడని ఆలోచించట్లా, నరుక్కుంటా పోతున్నాడు. యెహూ ఇశ్రాయేలును పరిపాలించిన రాజులో క్రూరుడు. కానీ యెహోరాము అహాబు కుమారులో ఇజ్రాయేలును పరిపాలించిన అహాబు కుమారులో వచ్చిన యెహోరాము కాలంలో చాలా పాపం పెచ్చుమీరినప్పుడు దేవుడు యెహూ ద్వారా తీర్పులు తీరుస్తూ వచ్చాడు. ఆ తీర్పు తీర్చిన పక్షంలోనే ఈ అహజ్యా సహాయానికి వెళ్ళినందున అహజ్యాని చూడకోకుండా చంపుకుంటూ వెళ్ళిపోయాడు. చంపిన తర్వాత డెడ్ బాడీని రికగ్నైజ్ చేశారు, ఇతడు అహజ్యా కదా అని. చూస్తున్నారా? కనుక మొట్టమొదటి ఆ శిక్షలో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా నరికారు. అతడు అహజ్యాను వెతికాడు. అతడు దాగునిగా పట్టుకొని తీసుకొచ్చారు. అతను చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడు కదా అని అనుకుని అతను పాతి పెట్టారు. ఏమనుకున్నారంట చంపిన తర్వాత? యెహోవాను హృదయపూర్వకముగా వెతికిన యెహోషాపాతు యొక్క కుమారుడు కదా, అంటే అతను మనవడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చాలా ఆశ్చర్యం. అతనికి గౌరవం దక్కింది. అతనికి గౌరవం దక్కింది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మనము చెడును ఆశ్రయించినంత కాలం నాశనం అవుతూనే ఉంటాం. మనం పాపాన్ని మన జీవితంలో పర్మిట్ చేసినంత కాలం మనకు వేదనకు కారణం అవుతూనే ఉంటుంది. మనం దేవుణ్ణి సేవించటానికి బదులు మన స్వయ పద్ధతుల చేత, మన స్వయం ఆలోచనల చేత, మన సొంత ఇష్టాల చేత నడిపించబడటానికి మనం గనక ముందుకెళ్తే ఖచ్చితంగా మన జీవితంలో నష్టాన్ని చూస్తాం.
చెడ్డ వ్యక్తుల యొక్క సలహాలను పాటిస్తే, చెడును విత్తితే చెడునే కోస్తాం, మన జీవితంలో నష్టాన్ని చూస్తాం. అందుకని 22వ అధ్యాయంలో 9 వచనాల దగ్గరికి వచ్చేటప్పటికి, అహజ్యా ఇంటి వారు రాజ్యమేలటానికి ఎవ్వరూ లేకపోయిరి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయాడని విన్నప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశస్థులందరినీ చంపేసింది. అతల్య ఎంత దుర్మార్గురాలండి! 42 సంవత్సరాల అహజ్యా పరిపాలన ప్రారంభించాడంటే 42కు 18 ఏళ్ళు వేసుకొని 60 ఏళ్ళు ఉండవు అతల్యాకి. అతల్య 60 సంవత్సరాల వృద్ధురాలు ఇండి ఆవిడ పర్మనెంట్గా సింహాసనాన్ని ఏలాలని ప్రయత్నించడం ఏమిటి? దావీదు యొక్క వంశంలో నుంచి రావాలి కదా ఇశ్రాయేల్ని ఏలేటువంటి వాడు, మరి ఈవిడ ఏలికి వెళ్ళటం ఏమిటి? అంటే తెలిసి తెలిసి దేవునికి వ్యతిరేకంగా ఆవిడ తన యొక్క మనసును సిద్ధపరచుకుందన్నమాట. అది ఎంత ప్రమాదకరం! దేవుడు ఈ యూదా వారి యొక్క బుద్ధిహీనతను బట్టి ఒక 6 సంవత్సరాలు అతల్యా చేతికి ఆ రాజ్యాన్ని అప్పగించాడు. గ్రేటెస్ట్ బ్లడ్ షెడ్, ఎంతో రక్తపాతం అతల్యా చేసింది. అతల్యా పొజిషన్లోకి రావటానికి యూదా సంబంధించిన రాజవంశస్థులందరినీ చంపేస్తుంది. అయితే ఒక్కడు మాత్రం దాచిపెట్టబడ్డాడు. దేవుని వాగ్దానము నెరవేర్చబడాలి, దేవుని ప్రమాణము నెరవేరుతుంది. అందుకనే దేవుడు ఒక 2 స్త్రీలను ఏర్పాటు చేశాడు. యెహోయాదా అనే యాజకుడి భార్య యెహోషబదు అనేటువంటి ఆమె, మరియు ఇక్కడ ఒక పనికత్తుగా ఉన్నటువంటి దాదిగా ఉన్నటువంటి ఒక ఆమెను దేవుడు ఏర్పాటు చేశాడు. చదువుతాను చూడండి. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయాడని విన్నప్పుడు రాజ సంబంధులైన వంశస్థులను నాశనం చేసింది. అయితే రాజునకు కుమార్తెని యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుడు దొంగిలించి అతని దాదిని ఒక పడకింటిలో ఉంచింది. యెహోరాము రాజు కుమార్తె యెహోయాదా అను యాజకుని భార్యను, యెహోరామరాజు కుమార్తెను యెహోయాదా అను యాజకునికి భార్యను అయిన యెహోషబతు అతలియాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టిన గనుక ఆమె అతన్ని చంపలేకపోయింది. యెహోషబతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతను వారితో కూడా మందిరములో దాచిపెట్టబడ్డాడు. ఆ కాలమున అతల్యా దేశాన్ని పరిపాలించింది. ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం చూస్తున్నప్పుడు దేవుడు వాగ్దానం ప్రకారం సింహాసనం మీద కూడా ఉంచబడాలి కాబట్టి యెహోయాదా అనేటువంటి యాజకుని యొక్క భార్య రాజైనటువంటి అహజ్యా యొక్క సహోదరి వరుస అయినటువంటి ఆవిడ ఇక్కడ ఒక రాజకుమారుని దాచిపెట్టడానికి ఆమె ముందుకు వచ్చింది. తర్వాత అధ్యాయాలు మనం 23వ అధ్యాయం కనుక చూసినట్లయితే యాజకుడైన యెహోయాదా దాచబడినటువంటి ఆ యొక్క రాజకుమారుణ్ణి రాజ్యం మీదకి తీసుకురావటానికి ఎట్లా ప్రయాసపడ్డాడో కనిపిస్తుంది. అతని పేరు యోవాషు అని పెట్టబడింది. ఈ చరిత్ర అంతా మనం చూస్తున్నప్పుడు అతల్యా రాజ్యం వెళ్ళటానికి వచ్చినప్పుడు వ్రాయబడిన మాట ఏమిటంటే అహజ్యా ఇంటి వారు ఇంకా ఎవ్వరూ లేకపోయారు అని రాశాడు. అహజ్యా ఇంటి వారు ఇంకా ఎవ్వరూ లేరు అంటే అందరినీ చంపేసింది ఆవిడ అని అర్థం. కానీ ఒక్కడు మాత్రం దాచిపెట్టబడ్డాడు అనేది రహస్యం. చూడండి, ఇశ్రాయేలు జనాంగానికి యూదా వారికి దేవుడు సింహాసనం ఇస్తానని వాగ్దానం చేసినటువంటి యూదా వారికి సింహాసనం ఏలటానికి పురుషుడు లేకపోయాడే. అతల్యా ఏలుతోంది, దావీదు వంశం నుంచి ఎవరు లేరే. ఎట్లా ఇది? గొప్ప నిరాశ, నిస్పృహ. దేవుడు ఏం చేస్తున్నాడు? సీక్రెట్గా చేశాడు, రహస్యంగా ఉంచబడ్డాడు యోవాషు. 6 సంవత్సరాలు అంటే 1వ సంవత్సరంలో ఉన్నాడు అప్పుడు అతను. 7వ సంవత్సరంలో అతను పరిపాలనకు వచ్చాడు అట్ ద ఏజ్ ఆఫ్ 7 years. కాబట్టి 6 సంవత్సరాలు దేవుని మందిరంలో దాచబడ్డాడు. కనుక ప్రజల యొక్క మనసు ఎలా ఉంది అని చూస్తే ఏమిటి దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరకుండా పోయింది ఏమిటి అనే భావన ప్రజల్లో ఒక నిరాశను రగిల్చినట్లుగా మనం చూస్తాం. ఆ కాలాన
ఇది నాలో కూడా అంతే. దేవుడు చెప్పింది జరగటం లేదేంటి, జరిగే అవకాశాలే కనబడటం లేదేమిటి, ఇక ఖచ్చితంగా జరగదు కదా ఈ స్థితిగతులను బట్టి అనే భావన విశ్వాసంలో అపవాది కలిగిస్తాడు. కానీ దేవుడు తన కార్యాన్ని తాను చేస్తున్నాడనే విషయం మనం పసిగట్టలేం. దాని సమయం వచ్చినప్పుడు అది బయలుపడుతుంది. ఇది వాస్తవం. నా జీవితంలో కూడా అనేకం ఇలాంటివి చూశాను నేను. దేవుడు ఈ వాగ్దానం చేశాడు, ఈ మిషన్ ఇస్తానన్నారు, ఇది ఏమిటి ఆగిపోయిందని అనిపిస్తుంది మనకి. కానీ కాలక్రమంలో అనేకమైన మార్పులు తిరుగుతూ ఆ మధ్యలోకి దేవుడు మనల్ని తీసుకుని వచ్చేస్తాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాడు. మనల్ని ఆయన సన్మార్గంలో, సత్య మార్గంలో, రుజుమార్గంలో ఆయన మనల్ని తీసుకొస్తాడు. కనుక యోవాషు దాచిపెట్టబడ్డాడు, దాది దాచిపెట్టబడింది, వారు దేవుని యొక్క మందిరములో దాచిపెట్టబడ్డారు. కాబట్టి అతల్య చంపలేకపోయింది. అతల్య అనుకుంది అందరినీ చంపగలిగాను అనుకుంది. కానీ అతల్యాకు తెలియదు, ఒక వ్యక్తిని దేవుడు దాచిపెట్టి ఉంచాడు, అతను ఎదుగుతున్నాడు, అతను ఎదిగిన తర్వాత అతని రాజరికానికి తీసుకొని వస్తారు అని. మైనారిటీ తీరలేదు. రాజు అయినప్పుడు యోవాషు 7 సంవత్సరాల వాడు 40 సంవత్సరాలు ఏలాడు. కనుక అతను చిన్నవాడుగా ఉన్నప్పుడు, చూడండి విచిత్రంగా ఉంటుంది యూదా వారి యొక్క చరిత్ర. చిన్న బిడ్డగా ఉన్నప్పుడే అతన్ని రాజరికంలో తీసుకురావటానికి, సింహాసనం మీదకి తీసుకురావటానికి యూదా ప్రజలు పడినటువంటి ప్రయాస ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుని యొక్క వాగ్దానాల నెరవేర్పులో దేవుని యొక్క మాట జరిగి తీరాలనేటువంటి ఆకాంక్ష కలిగిన జనాంగం 7 సంవత్సరాలు ఉన్నటువంటి యోవాషును మందిరంలో నుంచి తీసుకొని సింహాసనం మీదకి తీసుకురావడానికి పడిన ప్రయాస 23వ అధ్యాయంలో చదివినప్పుడు ఆశ్చర్యంగా ఉంది. అతల్యా యొక్క ఆశలు పటాపంచలైపోయేటట్లుగా, అతల్యా యొక్క ఉద్దేశాలు నాశనం అయ్యేటట్లుగా, అతల్యా యొక్క జీవితం మరణానికి వెళ్ళేటట్లుగా దేవుడు ఏర్పాటు చేయటం అనేది ఆశ్చర్యం. ఈ యొక్క రాత్రికాలం వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఈ అధ్యాయం అంతటిలో మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనము దుర్మార్గము చేత మన బిడ్డలను పెంచకూడదు. తల్లిదండ్రులు బిడ్డలను సన్మార్గములో పెంచాలి, దుర్మార్గములో కాదు. దుర్మార్గములో పెంచితే వారు ఈ వ్యక్తి వలనే, ఇతడి వలనే నాశనం అయిపోతారు. ఆహాజా ఏ విధంగా నాశనమైనాడో, 1 సంవత్సరం పరిపాలనకే మట్టిపాలైపోయాడో చూస్తున్నా. యవన కాలంలో ఉన్నటువంటి వారు దుర్మార్గాన్ని ఆశ్రయించినప్పుడు మరణానికి చేరువవుతారు. అక్రమ జీవితంలో ఉన్నవారు అక్రమమైన ముగింపుకే వెళ్ళిపోతారు. తర్వాత చెడు వ్యక్తుల యొక్క సలహాలను తీసుకునేవారు వారి కెరియర్ పాడు చేసుకుంటారు, వారు నష్టానికి వెళ్తారు. చాలా చక్కగా నీ పక్కన చేరుతాడు అపవాది, ఫ్రెండ్స్ రూపంలో, రిలేటివ్స్ రూపంలో, నీకు చాలా దగ్గర వారి రూపంలో. వారు నిన్ను ప్రేమించినట్టుగా మాట్లాడతారు, నీ అభివృద్ధి కాంక్షించినట్టుగా మాట్లాడతారు. కానీ నీవు నాశనానికి వెళ్తావు. దేవుని మార్గాన్ని విడిచావా, నీ బ్రతుకు నాశనానికి వెళ్తుంది. దేవుని తీర్పులో ఉన్నవారి పక్షంగా నీవు దేవునికి వ్యతిరేకంగా వ్యాజ్యమాడ ప్రయత్నించావా, నీవు నష్టపోతావు. దేవుని యొక్క ఉద్దేశాలు స్థిరం, అవి నిలుస్తాయి. అవి కంటికి కనబడకపోయినా దాని పని దేవుడు చేస్తూనే ఉంటాడు. ఈ పాఠాలు మనం ఈ దినం నేర్చుకుందాం. రేపటి వాక్య ధ్యానం 23వ అధ్యాయం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం నాగనగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు సుదర్శన్ పద్మగారులు మరియు రత్తమ్మ, కన్నమ్మ, వెంకీ, మధుబాబు గారులు
ప్రీతికి ప్రభు కొవ్వూరు గురుకుల పాఠశాలలో సీట్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి. ప్రార్థించి వాక్య ధ్యానం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రం. ప్రీతి కొరకు వందనాలు. స్కూల్లో చదువుతున్న కాలం మీ కృపాహస్తం తోడుగా ఉంచండి. ఉత్తమ భవిష్యత్తు కొరకు బిడ్డను సిద్ధపరచండి. రుద్దువరపు సుదర్శన్ గారిని కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.